అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర పీఠం దక్కేదెవరికి అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో మహాయుతికి భారీ మెజారిటీ రావటంతో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మధ్య సీఎం పీఠం ఎవరికి అన్న చర్చ జరుగుతోంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో మహాపీఠం కమలానికేనన్న టాక్ వినిపిస్తోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువగా గడువు లేకపోవడంతో ఏ క్షణంలోనైనా ఈ పంచాయతీలు తేలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫడ్నవీస్ను సీఎం చేసే విషయంపై ఇప్పటికే హాసన నుంచి వచ్చిన నేతలు చర్చలు జరుపుతూ ఉన్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలంగా అజిత్ పవార్ను డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధాన చిక్కుముడి మాత్రం షిండే నేతృత్వంలోని శివసేన నుంచే నెలకొంది. మరోసారి సీఎం అయ్యేందుకు తాను సైతం రెడీ అంటున్నారు ముఖ్యమంత్రి షిండే. ఆ దిశగా ఇప్పటికే కామెంట్స్ చేసిన ఆయన ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేసేందుకు అంతగా సుముఖంగా లేరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. శివసేన ఎంపీ నరేష్ సైతం ఈ దిశగా ముఖ్యమైన కామెంట్స్ చేశారు. బీజేపీ తన మిత్రపక్షాలను ఉపయోగించుకొని చివరకు ఎలాంటి ప్రధానమైన పదవి ఇవ్వకుండా వాటి అడ్డు తొలగించుకుంటున్నది అన్న విమర్శ ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్లోనూ బీజేపీ ఇలాంటి సూత్రాన్ని అనుసరించిందని గుర్తు చేశారు ఎంపీ నరేష్. మహా ఎన్నికల్లో వికాస్ అఘాడీ ఓటమి వేళ అందుకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ నానా పటోల్ రాజీనామా చేశారు. 2021లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పటోలే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలను అందించారు. ఈయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 సీట్లను గెలుచుకొని అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పటోలే.